హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనే మీ మల్లిక. ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో గోరు చిక్కుడుకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం మరియు చపాతీ రెండిట్లో కూడా చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు వేసుకోండి. అలాగే 6-7 వెల్లుల్లి రెప్పలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ముందే ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చాలా తొందరగా వేగుతాయండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అలాగే మరొక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. మనం ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు ఉప్పు వేసాం కదండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు టమాటాలు మెత్తబడేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కేజీ అంతా గోడి చిక్కుడుకాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకుందామండి. ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా ఒక 1/2 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. చూస్తున్నారు కదా, కొద్దిగా గోడి చిక్కుడుకాయ ముక్కలు కొద్దిగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి కారాన్ని కూడా వేసుకుని ఒకసారి ఈ కారం మొత్తం కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందామండి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ నీళ్లు పోసుకోండి. గ్రేవీకి తగ్గట్టుగా మీరు నీళ్ళు అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోడి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు